Hi friends, welcome to Target Kaki online classes. This is Jyoti. సో ఈరోజు సెషన్లో మనం ఏప్రిల్ 26th నాటి కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో అందులో భాగంగా మన మొదటి అంశం వచ్చేసి డేస్లో భాగంగా ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే ఏప్రిల్ 26th వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా నిర్వహిస్తారండి. ఓకేనా అండి? సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే, ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏప్రిల్ 26th వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. సో ఇయర్ థీమ్ వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ మ్యూజిక్, ఫీల్ ద మ్యూజిక్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఓకేనా అండి? సో ఈ దినోత్సవాన్ని ఏ ఉద్దేశంతో జరుపుతారంటే, ఇప్పుడు కాపీరైట్స్ కానీ, పేటెంట్స్ కానీ, తర్వాత ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి నార్మల్గా మన డైలీ లైఫ్లో వీటిపైన ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశం పైన ఒక అవగాహన పెంపొందించడం కోసం ఈ డేని నిర్వహిస్తారు. ఓకేనా అండి? అయితే మరి ఏప్రిల్ 26th ఎందుకు నిర్వహిస్తారు అని అంటే, కొంత మనము విపో గురించి, విపో అంటే ఏంటంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్ అనేది ఐక్యరాజ్య సమితి ఉంటుంది కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, దాని ఐక్యరాజ్య సమితి యొక్క 15 ప్రత్యేక సంస్థల్లో ఇదొకటండి. ఓకేనా? అయితే ఇది వచ్చేసి మనకు ఈ విపో అనేది 1967 జూలై 14న ఈ విపో అనేది ఏర్పాటైందండి. సో అయితే మరి ఇది పనిచేయడం ఎప్పుడు ప్రారంభించింది అంటే 1970 ఏప్రిల్ 26న ఇది పనిచేయడం ప్రారంభించింది. రైట్? దీని కార్యకలాపాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయినాయట? ఏప్రిల్ 26న దీని కార్యకలాపాలన్నిటి స్టార్ట్ అవ్వడం చేత ఇదే రోజున మనం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేగా నిర్వహిస్తున్నారు. ఓకేనా అండి? అయితే మరి ఈ విపో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అని అంటే జెనీవా కేంద్రంగా ఉంటుందండి. రైట్? జెనీవా ఎక్కడ ఉంటుంది? స్విట్జర్లాండ్. జెనీవా కేంద్రంగా ఈ విపో అనేది 1967 జూలై 14న ఏర్పాటైతే ఇది 1970 ఏప్రిల్ 26 నుంచి దీని పనులు అనేటివి ప్రారంభమయ్యాయండి. ఓకేనా అండి? అయితే మరి ఈ విపోలో మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది అని అంటే 1975లో ఈ విపోలో మన ఇండియా అనేది జాయిన్ అయిందండి. రైట్? ఇండియా జాయిన్డ్ ఇన్ విచ్ ఇయర్? 1975. ఓకేనా అండి? ఇది ఈ డేకి సంబంధించిన అంశం అండి. అండ్ ఇదే రోజున మనము ఇంకొక డేగా నిర్వహిస్తారండి. ఏంటి అని అంటే వరల్డ్ వెటర్నరీ డేగా నిర్వహిస్తారు. ఓకేనా అండి? ఓకే. సో మరి ఈ వరల్డ్ వెటర్నరీ డే ఏప్రిల్ 26 దీని యొక్క థీమ్ ఏంటి? యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్ అని చెప్పేసి థీమ్ అండి, గుర్తుంచుకోండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకు బయోరియాక్టర్ అనే అంశము వార్తల్లో ఉందండి. సో ఈ బయోరియాక్టర్ అనే అంశం ఏంటి అని అంటే, మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంది కదా. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అది ఆహార ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే అందులో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షంలో బయోరియాక్టర్ కాంపాక్ట్ వర్షన్ని ప్రయోగించింది. రైట్? అంటే ఏంటంటే, ఇప్పుడు మనము పంటలు పండించాలంటే, సహజంగా భూమిపైన పంటలు పండించాలంటే మనం సహజ వాతావరణంలో, అంటే మనకు న్యాచురల్గా సన్లైట్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ మనకు సహజ సిద్ధంగా లభ్యమవుతాయి. అయితే ఈ బయోరియాక్టర్ టెక్నాలజీ సహాయంతో అంతరిక్షంలో ఆహార ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసము ఈ బయోరియాక్టర్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిందండి. ఓకేనా అండి? అంటే కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అన్నమాట. రైట్? ఈ బయోరియాక్టర్ టెక్నాలజీ సహాయంతో ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి ఆహారాన్ని పండిస్తారు. ఓకే, పంటలను పండిస్తారు అన్నమాట. సో అయితే ఇదే కనుక జరిగితే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక ఆస్ట్రోనాట్కి మనకు వాళ్ళకి ఫుడ్ అందించడానికి అని చెప్పేసి, ఒక ఆస్ట్రోనాట్స్కి ఒక రోజుకి ఫుడ్ అందించాలి అని అంటే సుమారుగా 23 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయితే ఇదే కనుక జరిగితే ఇప్పుడు మనము ఆహారం ఉత్పత్తి చేసుకోవడానికి సాధ్యపడుతుంది. ఓకేనా అండి? ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెంట్ అంశం అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చికెన్ బ్రీడ్ అనేది ఒకటి వార్తల్లో ఉందండి. దీని స్పెషాలిటీ ఏంటి, దీన్ని ఎవరు డెవలప్ చేశారు అనే అంశం కనుక చూస్తే ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం. ఓకే, అయితే ఇదేంటంటే
ఈ కోడి మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఇమేజ్, ఈ కోడి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది సంవత్సరానికి 200 కోడిగుడ్లు అనేది పెడుతుందంట. ఓకే, అయితే ఈ కోడిని ఎవరు డెవలప్ చేశారు అని అంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఫైసలాబాద్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ వారు, రైట్, పాకిస్తాన్లోని ఫైసలాబాద్ ఉంటుంది కదా, ఆ ఫైసలాబాద్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ప్రొఫెసర్లు ఈ కోడిని, ఇది సంవత్సరానికి 200 గుడ్లు పెట్టే కోడిని డెవలప్ చేశారు. అయితే దీనికి ఏమని పేరు పెట్టారు అని అంటే యూనిగోల్డ్ అని పేరు పెట్టారండి. దీని పేరు ఏంటి? యూనిగోల్డ్ అనే కోడిపెట్ట. దీని స్పెషాలిటీ ఏంటి చెప్పుకున్నాం, 200 ఎగ్స్ అనేది పెడుతుందని. అయితే నార్మల్ కోళ్ళు ఏంటి, సహజంగా నార్మల్ కోళ్ళ కంటే ఇది 3 రెట్లు అధికంగా గుడ్లు పెడుతుందంట. అయితే అవి ఒక 60 నుంచి 80 మధ్య ఏడాదికి గుడ్లు పెడితే ఇది మాత్రము 180 నుంచి 210కి పైగా ఏడాదికి గుడ్లు పెడుతుందట. ఓకే, ఏంటి స్పెషాలిటీ, దాన్ని ఎవరు డెవలప్ చేశారు అనే అంశం గుర్తుపెట్టుకోండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు జిఎఫ్పి ఇండెక్స్ 2024 అనేది వార్తల్లో ఉంది. జిఎఫ్పి ఇండెక్స్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, రైట్. అయితే ఇదేంటి అని అంటే మనకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగిన దేశాల జాబితాను ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది విడుదల చేస్తుందండి. ఓకే, సో అయితే ఈ ఇయర్ ఏంటంటే మనకు 145 దేశాలకు పైగా దాదాపు 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసి ఈసారి ఈ ఇండెక్స్ అనేది రూపొందించడం జరిగింది. అయితే దీంట్లో మరి మన భారతదేశం స్థానం ఎట్లుంది? మన భారతదేశం వచ్చేసి 4వ స్థానంలో ఉందండి, రైట్. ఇంపార్టెంట్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2024లో మన ఇండియా స్థానం ఎంత? 4th ప్లేస్లో ఉంది. మరి మనకంటే ముందున్న 3 దేశాలు ఏంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా అండి, రైట్. ఇప్పుడు మనకు ఈ 4 దేశాలను చూస్తే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి రావాలి? ఏమని రావాలి అంటే స్పాడెక్స్ టెక్నాలజీని కలిగిన దేశాలు ఏంటి? వాటి వరుస క్రమంగా చూస్తే యునైటెడ్ స్టేట్స్, రష్యా, తర్వాత చైనా, ఇండియా, రైట్. ఇట్లా మనము లింకప్ చేసుకొని చదవడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుందండి. ఓకే, సో ఇది. అయితే ఈసారి స్పెషాలిటీ ఏంటి అని అంటే మన ఇండియా అనేది ఈ సైనిక శక్తిలో సౌత్ కొరియాను తర్వాత యూకేని కూడా వెనక్కి నెట్టి మరి ఈ 4వ స్థానానికి వచ్చింది అని చెప్పేసి ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2024 అనేది వెల్లడించిందండి. ఓకేనా అండి? ఇండెక్స్లో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మన నెక్స్ట్ అంశం వచ్చేసి కేంద్ర పర్యాటక శాఖ గణాంకాలు అనేది వార్తల్లో ఉందండి. సో ఏంటి అని అంటే 2023-24లో ఓకే మన దేశానికి వచ్చినటువంటి విదేశీ పర్యాటకులు 2023-24 సంవత్సరంలో ఇక్కడ ఏదైతే ఈ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి ఏ ఇయర్కు సంబంధించింది రిలీజ్ చేసిందో గుర్తుపెట్టుకోండి. 2023-24 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన భారతదేశానికి 95.20 లక్షల మంది విదేశీ పర్యాటకులు మన ఇండియాను సందర్శించడానికి వచ్చిందట. ఓకే, 95.20 లక్షల మంది. అయితే ఇది 2022-23 సంవత్సరం ఏదైతే ఉందో దానికంటే అంటే ఈ ఇయర్లో వచ్చిన విదేశీ పర్యాటకుల కంటే 30.86 లక్షల విదేశీ పర్యాటకులు అధికంగా వచ్చిందట అని చెప్పేసి మనకు కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ దీంట్లో మొత్తం పర్యాటకులు అంటే మన స్వదేశీ పర్యాటకులే కానివ్వండి, విదేశీ పర్యాటకులే కానివ్వండి, మొత్తం పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన ప్లేస్ ఏంటి మన ఇండియాలో? మొత్తం పర్యాటకులు అంటే స్వదేశీ ప్లస్ విదేశీ పర్యాటకులు, మొత్తం పర్యాటకులు మన ఇండియాలో అత్యధికంగా సందర్శించిన ప్లేస్ ఏంటి అని అంటే తాజ్మహల్ అండి, రైట్. తాజ్మహల్ అనేది అగ్రస్థానంలో ఉంది. తాజ్మహల్ను ఎక్కువగా సందర్శించారంట. ఓకే, ఇక్కడ తాజ్మహల్ వచ్చింది కాబట్టి ఒక అంశం చెప్తున్నానండి. ఇటీవలే ఒకటి అంశం వార్తల్లోకి వచ్చింది. ఏంటి? తాజ్మహల్ ఆగ్రాలో ఉంటుంది కదా, ఈ తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో, రైట్, అక్కడ ఉన్న గాజు ఏమంటారు గ్లాస్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఈ గాజు పరిశ్రమలు ఈ తాజ్మహల్ పైన ఎలాంటి ఎఫెక్ట్ను చూపిస్తున్నాయో అని చెప్పేసి అంచనా వేయమని చెప్పేసి ఎవరు? సుప్రీంకోర్టు ఉంటుంది కదా, సుప్రీంకోర్టు ధర్మాసనము ఎవరికి ఆదేశించింది అని అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎవరిని ఆదేశించింది అని అంటే నీరిని ఆదేశించిందండి, రైట్. ఓకే, నీరి. సో ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది మరి ఈ ధర్మాసనంలో ఎవరెవరు ఉన్నారు అంటే జస్టిస్ అభయ్ ఓక్
అండ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్ అండి. ఉజ్వల్ భూయాన్ వీరిరుతో కూడిన ధర్మాసనం నీరిని ఆదేశించింది. మరి నీరి అంటే ఏంటి? నీరి అంటే మనకు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇది నీరి. ఇది CSIR ఉంది కదా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దీని యొక్క అనుబంధ సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది అంటే నాగ్పూర్లో ఉంటుందండి. నాగ్పూర్లో ఉంటుంది, రైట్. ఓకే, నీరిని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అండ్ అంతేకాకుండా ఏమన్నది అంటే సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ కాలుష్య నియంత్రణ బోర్డు ఉంటుంది కదా, కాలుష్య నియంత్రణ బోర్డు అన్ని ప్రభుత్వ సంస్థలు ప్లస్ కాలుష్య నియంత్రణ బోర్డు కూడా ఈ నీరికి సపోర్ట్ చేయాలి, సహకారం అందించాలి అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనము ఆదేశించడం జరిగింది. ఇది తాజ్మహల్ గురించి వచ్చింది కాబట్టి సందర్భానుసారంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడికి వద్దాం. ఇది టూరిజంకు సంబంధించిన డేటా కదా మనం డిస్కస్ చేసుకునేది. సో దీంట్లో మనం ఏమనుకున్నాం, స్వదేశీ ప్లస్ విదేశీ మొత్తం పర్యాటకులు కలిపి పర్యటించిన ఫస్ట్ ప్లేస్లో తాజ్మహల్ ఉంది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, అయితే మరి ఇప్పుడు ఓన్లీ విదేశీ పర్యాటకులు తీసుకుందాం. విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన రెండో ప్లేస్ ఏంటి అని అంటే కుతుబ్ మీనార్ అండి, రైట్. ఇది రెండో ప్లేస్ కుతుబ్ మీనార్. ఓకే, అయితే మన స్వదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన రెండో ప్లేస్ ఏంటి అని అంటే కోనార్క్ సన్ టెంపుల్ అండి. కోనార్క్ సన్ టెంపుల్ని ఎక్కువగా చూసారని చెప్పేసి మనకు కేంద్ర పర్యాటక శాఖ ఈ గణాంకాలను రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా అండి? ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ ఆక్రమణ అండి. ఓకే, ఈ ఆపరేషన్ ఆక్రమణ అనేది భారత వైమానిక విన్యాసం అండి. ఇది భారత వైమానిక విన్యాసం. ఓకే, ఇది ఎక్కడ జరిగింది అని అంటే మన భారత వైమానిక దళం వారు సెంట్రల్ సెక్టార్లో దీన్ని నిర్వహించారు. సెంట్రల్ సెక్టార్. ఓకే, అయితే ఈ విన్యాసాన్ని ఎందుకు నిర్వహించారు అని అంటే భారతదేశం మన రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కోసం, అవసరమైతే మేము తగిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పడానికి ఈ ఆపరేషన్ ఆక్రమణను భారత వైమానిక దళం నిర్వహించిందండి. ఓకే, అంటే ఇప్పుడు మనకు పహల్గామ్ అటాక్ జరిగింది కదా, ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం అనమాట, సిగ్నల్ చెప్తుంది. ఏమని? మీరిప్పుడు మన భాషలో చెప్పుకోవాలనంటే పుల్వామా అటాక్ జరిగింది, మనం ఊరుకున్నాం. సో ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగింది. ఇప్పుడు మన రక్షణ సామర్థ్యం చూశారు కదా, మా రక్షణ సామర్థ్యం చూశారు కదా, మీరు ఏదైనా పిచ్చి చేష్టలు కనుక చేస్తే మేము ఊరుకునేది లేదు అని చెప్పేసి, ఇప్పటి నుంచి మేము ఊరుకోబోము అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇవ్వడం పాకిస్తాన్కి. అందుకోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ ఆక్రమణను భారత వైమానిక దళం నిర్వహించిందండి. ఓకే, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3000 ఏళ్ల నాటి నాగరికత అనేది వార్తల్లో ఉందండి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది యాడ్ చేసుకోండి మీరు. ఓకే, సో ఏంటి అని అంటే ఈ 3000 ఏళ్ల నాటి నాగరికతను మరి ఎవరు కనుగొన్నారు అని అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ యూనివర్సిటీ ఉంటుంది కదా, నాగ్పూర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ 3000 ఏళ్ల నాటి నాగరికతను కనుగొన్నారు. మరి ఎక్కడ కనుగొన్నారు? నాగ్పూర్ యూనివర్సిటీ. ఎక్కడ కనుగొన్నారు అని అంటే ఇది మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా, రైట్. యావత్మల్ జిల్లాలోని పచ్కేడ్ అనే గ్రామంలో ఈ 3000 ఏళ్ల క్రితం నాటి నాగరికతను కనుక్కున్నారు. పచ్కేడ్ అనే గ్రామంలో. అయితే ఏమంటున్నారంటే అక్కడ లభించిన అవశేషాలను, అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ఇది ఇనుప యుగానికి చెందిన నాగరికత అని చెప్పేసి శాస్త్రవేత్తలు పేర్కొన్నారండి. ఇనుప యుగ కాలం నాటి నాగరికత ఇది అని చెప్పేసి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో పచ్కేడ్ గ్రామంలో ఈ 3000 ఏళ్ల క్రితం నాటి నాగరికత అనేది బయటపడ్డది. ఎవరు కనుగొన్నారు అని అంటే నాగ్పూర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓకేనా అండి? ఇది అంశము. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు అనే అంశాన్ని కనుక పరిశీలిస్తే ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్ అనేది వార్తల్లో ఉందండి. సో ఈ ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి టైటిల్ని చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి కోనేరు హంపి గారు ఈ టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగిందండి. కోనేరు హంపి. ఓకే, అయితే మరి ఎవరిపైన ఈ టైటిల్ను సాధించింది అని అంటే బల్గేరియాకు చెందినటువంటి సలిమోవా, రైట్. బల్గేరియాకు చెందినటువంటి సలిమోవా ఈమె పైన ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది కోనేరు హంపి గారు. ఓకే, స్పోర్ట్స్లో భాగంగా కూడా ఇది ఇంపార్టెంట్ అంశం అండి. సో మన నెక్స్ట్ అంశం వచ్చేసి
డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు మరణించారండి. రైట్, కస్తూరి రంగన్ కన్నుమూత. ఓకే, కస్తూరి రంగన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇస్రో. రైట్, ఇస్రో మాజీ చైర్మన్ అని. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి నూతన జాతీయ విద్యా విధానం ఉంది కదా 2020, దానికి చైర్మన్ అని చెప్పేసి మనకు గుర్తొస్తాయి. సో ఇప్పుడు ఇంతకుముందు కోనేరు హంపీకి సంబంధించిన అంశం స్పోర్ట్స్ రిలేటెడ్, అది కొంచెం డైరెక్ట్ అడుగుతాడు. బట్ ఇది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనకు డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ మనకు అప్లికేషన్ మెథడ్లో అంటే లైక్ ఇతను ఎప్పుడు ఇస్రోకి పనిచేశాడు అని ఇలా మొత్తం క్లియర్గా అడగడం జరుగుతుంది. అలా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అయితే కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు ఈయన ఇస్రోకి మాజీ చైర్మన్గా పనిచేశారు. ఇస్రోకి చైర్మన్గా పనిచేశారు. ఏ టైంలో అని అంటే ఇంపార్టెంట్ అండి, 1993 నుంచి 2004 మధ్య ఇస్రోకి చైర్మన్గా పనిచేయడం జరిగింది కస్తూరి రంగన్ గారు. అండ్ ఈయన హయాంలోనే లూనార్ మిషన్, రైట్, లూనార్ మిషన్కి పునాదులు పడ్డాయండి. లూనార్ మిషన్ అంటే ఏంటి? చంద్రయాన్, రైట్, చంద్రయాన్ మిషన్ అనమాట. సో లూనార్ మిషన్కి పునాదులు పడ్డది కూడా ఈ టైంలోనే. అండ్ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా 2020కి కూడా ఈయన చైర్మన్గా వ్యవహరించారు. మన ఇండియాలోనే మొత్తము 3 సార్లు విద్యా విధానాన్ని ప్రకటించారు. ఫస్ట్ది ఎప్పుడు మరి? ఫస్ట్ది వచ్చేసి మనకు 1968లో 1968లో. దీనికి చైర్మన్ ఎవరు? కొఠారి అండి. కొఠారి చైర్మన్గా ఉన్నారు. దౌలత్ సింగ్ కొఠారి దీని చైర్మన్. సో సెకండ్ వచ్చేసి ఎప్పుడు ప్రకటించారు అని అంటే 1986. ఇక్కడ 68ని రివర్స్ చేస్తేనే 86 వస్తుంది. ఇది సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీ, రైట్. ఇది రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో పివి నరసింహారావు గారు దీన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా అండి? అండ్ ఈ టైంలోనే ఈ సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీ టైంలోనే పివి నరసింహారావు గారు, అప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఓకే, మనకు థర్డ్ వచ్చేసి తెలిసిన విషయమే 2020, రైట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దీనికి చైర్మన్ వచ్చేసి కస్తూరి రంగన్ గారు అండి. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈసారి కంపల్సరీ ఇతని పైన క్వశ్చన్ అనేది ఉంటుందండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు. ఓకే, సో ఈ జాతీయ ఉత్తమ పంచాయతీ అనేది ఇది తెలంగాణ రిలేటెడ్ ఇష్యూ అండి. సో మన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఉంది కదా, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, ఇది మాల్ గ్రామ పంచాయతీకి ఈ అవార్డు వచ్చిందండి, గ్రామ పంచాయతీకి. ఓకే, సో మనం ఇటీవలే డిస్కస్ చేసుకున్నాం. జాతీయ పంచాయతీ అవార్డు అనేది ఆంధ్ర వాళ్ళకు వచ్చేసరికి, ఏపీ వాళ్ళకు వచ్చేసి ఎక్కడ వచ్చింది? ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామ పంచాయతీకి ఆత్మనిర్భర్ విభాగంలో ఉత్తమ పంచాయతీ కింద అవార్డు వచ్చింది. ఓకేనా అండి? ఇప్పుడు తెలంగాణకు వచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని మాల్ గ్రామ పంచాయతీకి ఈ అవార్డు అనేది వచ్చింది. ఇది ప్రభుత్వ వనరులపైన ఆధారపడకుండా తన సొంతంగా ఆదాయ వనరులను సమకూర్చుకున్నందుకు గాను ఈ ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనండి, తెలంగాణ అభ్యర్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన నెక్స్ట్ అంశం వచ్చేసి బండి రామకృష్ణారెడ్డి కన్నుమూత. ఇది ఏపీకి సంబంధించిన అంశం అండి. బండి రామకృష్ణ ఎవరు అని అంటే ఇతను చిత్తూరు జిల్లాకు చెందిన ఒక భాషా శాస్త్రవేత్త అండి, రైట్. ఇతను ఏ జిల్లాకు చెందినవాడు? చిత్తూరు జిల్లాకు చెందినవాడు. ఇతను ఎవరు అని అంటే భాషా శాస్త్రవేత్త. అంటే గిరిజన భాషలు ఉంటాయి కదా, ఆ భాషల మీద ఎన్నో పరిశోధనలు చేసిండు. అంతేకాకుండా ఇతను ఏంటంటే ఇండి ఆవే అనే లిపికి, రైట్, ఇండి ఆవే అనే లిపిని రూపొందించాడండి. ఇండి ఆవే అనే లిపిని రూపొందించాడు. ఈ లిపిని రూపొందించినందుకు గాను ఈయనకు ప్రభుత్వము, మన ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ తోటి సత్కరించింది. ఇప్పుడు ఆ బండి రామకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి బండి రామకృష్ణ గారు కన్నుమూయడం జరిగిందండి. సో ఇవండి ఈనాటి కరెంట్ అఫైర్స్. మళ్ళీ మనం రేపటి కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.